డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఒక యూనిక్ వ్లాగ్ అయితే మేము ముందుకైతే వచ్చానమాట. సో అదే ఏం వ్లాగ్ అనుకుంటున్నారా? ఆల్రెడీ టైటిల్లో అయితే చూసేసారు కదా. అవునండి, మై ఫేవరెట్స్ వ్లాగ్ అన్నమాట. సో ఈ వ్లాగ్లో నా ఫేవరెట్స్ అన్ని మీకు చెప్తాను. సో చాలా మంది చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, కానీ చేయలేదని అనుకుంటున్నాను. సో ఈ కొత్త యూనిక్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చూసారు కదా ఇంట్రో, బాగుందా? సో స్టార్ట్ చేద్దాం. అండ్ నా ఫేవరెట్ గురించి వచ్చేస్తే, అండ్ చాలామంది అడుగుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎన్జిఎల్ లింక్లో నేను పెడితే చాలామంది నీ ఫేవరెట్ కార్ ఏంటి, నీ ఫేవరెట్ బైక్ ఏంటి. సో దానికోసం నేను రిప్లై ఇవ్వడానికి అయితే వచ్చేసాను మీ దగ్గరికి. సో నా ఫేవరెట్స్ మొత్తం ఓకే. సో స్టార్టింగ్ ఇంకా ఫస్ట్ నేను చెప్పాలి ఫేవరెట్. సో చెప్తా. అండ్ ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ ఏంటి తెలుసా? మ్యాక్సిమం నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నా ఫేవరెట్ కలర్ ఏంటో. సో చెప్పనా? సో నా ఫేవరెట్ కలర్ వచ్చేసి, చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా మీకు చూపిస్తా ఓకేనా? సో చూసారా, అదనమాట నా ఫేవరెట్ కలర్ ఆరెంజ్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి హనుమాన్ అంటే నా ఫేవరెట్ అనమాట. సో హనుమాన్కి ఆరెంజ్ కలర్ ఇష్టం కాబట్టి, అండ్ నాకు కూడా ఆరెంజ్ కలర్ అంటే చాలా 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 ఇష్టము. అండ్ యూనిక్గా కూడా ఉంటుంది అని చెప్పి, సో నాకు ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం. సో గాడ్ కూడా చెప్పేసాను, హనుమాన్ అనమాట నా ఫేవరెట్ గాడ్. అండ్ ఆల్సో నా ఫేవరెట్ బైక్ ఏంటంటే, నా ఫేవరెట్ బైక్ చాలా ఇష్టం అనమాట. నాకు బైక్స్ అన్నా కార్స్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం. సో నా ఫేవరెట్ బైక్ వచ్చేసి GT650 చాలా బాగా ఇష్టము. ఎందుకంటే ఆ సౌండ్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ కార్ వచ్చేసి తార్ ఇష్టం అనమాట. సో చాలా బాగుంటుంది తార్ కూడా. అండ్ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద వేస్తాను లేండి నా ఫేవరెట్స్. అండ్ ఒక యూనిక్ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్, చాలా మంది అంటారు మ్యాక్సిమం గర్ల్స్ అనగానే పింక్ కలర్ అయితే ఇష్టం ఉంటారు కదా, లైక్ బార్బీ డాల్ అని చెప్పి. సో నాకు బార్బీ ఇష్టము, కానీ పింక్ కలర్ అయితే అస్సలు నచ్చదు అనమాట. ఎందుకు నచ్చడం నాకు అస్సలు తెలియదు, పింక్ కలర్ అయితే నచ్చదు. ఇదిగోండి ఆరెంజ్ పట్టుకొని ఉన్నాను, మీతో మాట్లాడుతూ కూడా ఆరెంజ్ పట్టుకొని ఉన్నాను చూసారా, బాగుంది. ఇదేదో రబ్బర్ బ్యాండ్ అనమాట ఇది. జస్ట్ నార్మల్గా మీతో మాట్లాడితే ఇలా ఆడుకోవచ్చు కదా అని చెప్పి, సో ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ చూసారా ఆరెంజ్ బాల్ అనమాట. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతారు, ఏంటి మీ ఇంట్లో ఎటు చూసిన ఆరెంజ్ కలర్ ఉండి కర్టెన్స్ నుంచి నెక్స్ట్ ఏదైనా వాల్స్ దాకా ఆరెంజ్ కలర్ ఏంటి అంటారనమాట. ఓ అవును కదా, వెనకాల కర్టెన్స్ చెప్పానా, కర్టెన్స్ నుంచి అన్ని ఆరెంజ్ కలర్ ఉంటాయి అన్నమాట. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే డ్రెస్సెస్ ఆరెంజ్ కలర్ దొరకడం చాలా రేర్ అనమాట, ఎక్కడో దొరకట్లేదు. అండ్ ఇప్పటికీ స్టిల్ వెతుకుతున్నాను అనమాట ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ కోసం. బట్ చూద్దాం, డెఫినెట్గా నేను కొంటే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఆరెంజ్ కలర్ డ్రెస్. అండ్ ఆట వస్తువుల నుంచి ఈవెన్ హోమ్ ఎసెన్షియల్స్ కూడా ఆరెంజ్ కలర్ ఉంచుతాను అనమాట. అనిపిస్తుంది నాకు, ఎందుకు ఇష్టమో తెలీదు. చూద్దాం, చాలా బాగుంటుంది. మీతో మాట్లాడుతూనే చూసారు కదా వెనకాల కర్టెన్స్ కూడా ఆరెంజ్ కలరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు టాయ్స్లో ఏమి ఇష్టము అంటే సాఫ్ట్ టాయ్స్ ఇష్టం అనమాట, టెడ్డీ బేర్స్ ఇష్టం నాకు. అండ్ అలానే బార్బీ డాల్స్ కూడా ఇష్టమే నాకు. సో చూసినాక చాలా బాగుంటుంది. అండ్ నాకు ఎక్కువ బొమ్మలు అంటే ఇష్టం అనమాట. అండ్ నార్మల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలా మీతో షేర్ చేసుకుంటున్నా నా ఫేవరెట్స్. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అలా లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో
ప్లీజ్ లైక్ దిస్ వీడియో గాయ్స్. సో కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అండ్ ఫేవరెట్ ఫుడ్ దగ్గరికి వచ్చేస్తే నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి అండ్ చాలా మంది అడుగుతున్నారు నువ్వు వెజిటేరియన్ అని. కాదండి, నేను నాన్ వెజిటేరియనే. అండ్ నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ పీసెస్ పక్కన పెట్టి జస్ట్ బిర్యానీ తిందామే. అలాంటప్పుడు వెజ్ చెప్పుకోవచ్చు కదా అనుకుంటారు. కాదండి, చికెన్ బిర్యానీలోనే చికెన్ పక్కన పెట్టేసి బిర్యానీ తినడం ఇష్టం అనమాట. వెజ్ బిర్యానీ అంటే నచ్చదు, అదేంటో నాకు తెలీదు. అండ్ అలానే నా ఫేవరెట్ నెంబర్ వచ్చేసి 8 నా ఫేవరెట్ నెంబర్ అనమాట. ఎందుకంటే నా బర్త్డే January 8. సో నా డేట్ ఇయర్ మొత్తం 8 అనమాట. నేను పుట్టిన టైం కూడా. సో అందుకే ఇంకా 8 అని అయితే పెట్టాను. సో చూసారు కదా, సారీ, అందుకే 8 అని అయితే నేను స్పెషల్ నెంబర్ అయితే ఎంచుకున్నాను. సో నెక్స్ట్ నా ఫేవరెట్ క్రికెటర్ వచ్చేసి చెప్పలా, నితీష్ కుమార్ రెడ్డి అనమాట, సన్ రైజర్స్ హైదరాబాద్. సో నా ఫేవరెట్ క్రికెట్ టీం కూడా SRH. సో చూస్తున్నారు కదా, అది కూడా ఆరెంజే బాబోయ్. సో నెక్స్ట్ నా ఫేవరెట్ హీరో వచ్చేసి, సో అందరికీ తెలిసిందే, నా బ్లాగ్స్లో చూస్తారు, అలానే నా రీల్స్లో అయితే ఫుల్గా అయితే చూస్తారు కదా మీరు, అండ్ హైలైట్స్లో కూడా ఉంటారు. సో ఎనీ గెసెస్? సో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, వీడియో పాస్ చేసి గెస్ట్ చేసిన వాళ్ళు. సో చెప్పినాం, బాబు అనమాట, మహేష్ బాబు మై ఫేవరెట్ అనమాట. సో ప్రతి రిలీజ్ మూవీస్కి వెళ్తాను, ఫస్ట్ డే ఫస్ట్ షో అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ నా ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి శ్రీలీల. సో చాలా ఇష్టం నాకు శ్రీలీల అంటే. నాకు వీళ్ళిద్దరితో పాటు మిగతా హీరోస్ మిగతా హీరోయిన్స్ కూడా ఇష్టమే. యునైటెడ్ TFI అన్నమాట. సో చెప్పాను కదా, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. అదేంటంటే నేను TFI బానిస గర్ల్ అనమాట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిస గర్ల్ నేను. సో అందరు హీరోస్ అందరు హీరోయిన్స్ నాకు ఇష్టమే. TFI అంటే అంత ఇష్టం నాకు. సో బట్ అందరికన్నా మెయిన్ అంటే మహేష్ బాబు అండ్ అలానే శ్రీలీల అనమాట. సో నాకు చాలా ఇష్టం. అండ్ చూసారు కదా. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ స్పోర్ట్స్ వచ్చేసి, బాగా నాకు ఇష్టమైన స్పోర్ట్స్ ఏంటంటే షటిల్ అనమాట. ఆ తర్వాత క్రికెట్ అంటే చాలా ఇష్టము, ఈక్వల్గా నాకు ఇష్టము రెండు. సో క్రికెట్ గేమ్స్ కూడా చాలా గేమ్స్ అయితే నేను ఆడాను కదా. అండ్ CMR సెంట్రల్లో, అలానే ఏంటది బయట మనం వెళ్ళాం చూడండి గో కార్టింగ్, అక్కడ కూడా నేను క్రికెట్ అయితే ఆడాను కదా. సో చాలా ఇష్టం అనమాట నాకు. నేను క్రికెట్ ఆడాను అంటే స్టేడియంలోనో లేదా నేషనల్స్లోనో ఆడండి, జస్ట్ నార్మల్గా అక్కడ అలా క్రికెట్ గేమ్స్ ఉంటాయి కదా CMR సెంట్రల్లో 5th ఫ్లోర్లో, అలానే గో కార్టింగ్ దగ్గర అలా అనమాట. సో అలానే మీకు తండర్లో ఒక ఏంటంటే మీకు తండర్లో ఒక కొత్త బ్లాగ్ అయితే వస్తాయన్నమాట. సో అదేంటి అనుకుంటున్నారా, బాక్స్ క్రికెట్కి అయితే వెళ్తాను. సో బాక్స్ క్రికెట్కి వెళ్ళి బ్లాగ్ అయితే పెడతానమాట పక్కాగా, ఓకేనా. సో నాకైతే చాలా ఇష్టం. అండ్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ అనమాట. సో లెట్స్ గో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా ఫేవరెట్ కర్రీ వచ్చేసి డ్రమ్ స్టిక్స్ అనమాట. ఎందుకో తెలియదు, నాకు డ్రమ్ స్టిక్స్ అంటే చాలా ఇష్టము. సో నా ఫేవరెట్ కర్రీ అంటే అదే. ఇంకా నాన్ వెజ్కి వచ్చేస్తే నా ఫేవరెట్ కర్రీ అనేది ఫిష్. సో అది వేరే విషయం, ఓన్లీ కొన్ని ఫిషెస్ తింటాను, అన్నీ తిన్ను. అండ్ వెజ్ కర్రీస్లో కూడా అన్నీ తిన్ను, డ్రమ్ స్టిక్స్ అని. నెక్స్ట్ కొన్ని ఫేవరెట్ కర్రీస్ ఉంటాయి కదా, అవి అయితే తింటాను అనమాట. అండ్ నా ఫేవరెట్ చాక్లెట్ గురించి చెప్పడం మర్చిపోయింది చూడండి. నా ఫేవరెట్ చాక్లెట్ వచ్చేసి, నాకు ఇంతకు ముందులో ఎందుకో తెలియదు కానీ చాక్లెట్స్ అయితే అంతలా తినాలనిపించట్లేదండి, నాకు అస్సలు తినాలనిపించట్లేదు ఇంతకు ముందులాగా. ఇంతకు ముందు అయితే మీకు ఏంటంటే ఇంట్రో వీడియో అనమాట. ఇంట్రో వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నబాటి అండ్ ఆల్సో మంచ్ అని చెప్పి. సో ఇప్పుడైతే చాక్లెట్స్ మీద ఇష్టం పోయిందనమాట.
తింటే అప్పుడప్పుడు బబ్లీ తినాలనిపిస్తుంది అంటే, లేదా ఇప్పుడు కిట్ క్యాట్ ఇదే తినాలనిపిస్తుంది. సో అంతే తప్ప ఎక్కువ చాక్లెట్స్ మీద అయితే ఇంట్రెస్ట్ పోయింది. చాక్లెట్స్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఆ మూడిటి మీద ఇంట్రెస్ట్ పోయింది అనమాట. సో అందుకే చెప్పలేకపోతున్నాను ఏంటి అని చెప్పి. సో డ్రింక్స్ అయితే థమ్స్ అప్ కానీ, స్ప్రైట్ కానీ, అండ్ మెయిన్ మౌంటైన్ డ్యూ అంటే ఇష్టం అనమాట. అలా ఐస్ క్రీమ్ అంటే చాక్లెట్ ఒకటే ఇస్తాము, చాకో చిప్స్తో, అదే తింటాను. ఇంకా మెయిన్ ఇంకేం తిన్ను. అండ్ ఆల్సో నా ఫేవరెట్ మూవీ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలిసిందే. సో నేనైతే హింట్ ఇస్తాను, మీరు ఆన్సర్ గెస్ చేయండి. సో అది వచ్చేసి ఆ హీరో నాగశౌర్య బ్రో అనమాట. సో హీరోయిన్ రితు వర్మ అక్క. సో ఎవరైనా గెస్ చేయగలిగితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అది నా ఫేవరెట్ మూవీ, చాలా బాగుంటుంది. అండ్ అప్పటి నుంచి నాకు ఫేవరెట్ మూవీ అనమాట. అండ్ నా ఫేవరెట్ పర్సన్ అంటే అని వీడియోస్లో చెప్పిండే, ఎస్, మై డాడ్ అన్నమాట. అండ్ ఇప్పటికే చాలా లెంత్ వచ్చేసింది. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ పార్ట్ 2 అయితే తీస్తాను. సో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను నా ఫేవరెట్స్ అంటే నేను చెప్తాను అనమాట, ఓకేనా. అండ్ నాకు ప్రజెంట్ లూప్లో ప్లే అవుతున్న సాంగ్ ఏంటంటే నా ఫేవరెట్ అదనమాట, ఆ మూవీ రామ్ బ్రోది. సో చాలా బాగుంది, రాపోయే కదా లిరిక్స్ రాశారు. అండ్ సో నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ అనమాట. సో చాలా బాగుంటాయి, నాకు ఎందుకో చాలా ఇష్టం. సాంగ్స్ అన్ని లూప్లో ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట అనిరుద్వి. సో నాకు ఇష్టమైన డివోషనల్ ప్లేస్ వచ్చేసి మా తెలుగు వారందరికీ ఫేవరెట్ అనమాట. సో ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు, బట్ మళ్ళీ చెప్తున్నా. సో అదే తిరుమల అన్నమాట, గోవిందా గోవిందా. సో జస్ట్ 10 to 15 minutes నా ఇష్టాలు, నా ఫేవరెట్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. సో అందుకే మీతో ఇలా షేర్ చేసుకున్నాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు టైంపాస్ అయ్యిందని అనుకుంటున్నాను. సో అలాగే నా ఫేవరెట్స్ మీకు తెలుసుకున్నానని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ కొత్తగా ఉంటానని అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడు స్టోర్స్ అని, లేదా ఏదైనా షాప్స్ అని, లేదా ఎగ్జిబిషన్కి వెళ్ళి డే ఇన్ మై లైఫ్ అని అలాంటివే కదా. సో కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి సో ఇలా ట్రై చేశాను. సో ఇదండి లాస్ట్ ఈ బ్లాగ్. ఇప్పటికే చూసారు కదా ఎంత వచ్చిందో టైం, 50 minutes వచ్చింది, నేను తగ్గించేస్తానులేండి. సో ఇదండి లాస్ట్ ఈ బ్లాగ్. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి, లైక్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to Nana Kotri Vlogs. Bye bye.